దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. ఈ 5వ నెలంతా దేవుడు ఎంతగానో కాచి కాపాడి ఈ 5వ నెలలో లాస్ట్ ఆదివారం దేవుడు సజీవ రెక్కల్లో ఉంచాడంటే దేవుడికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. ఆయన చేసిన మేలు తలపోసుకుంటే ఆయనకి ఏమి ఇచ్చినా కూడా మనం రుణం తీర్చుకోలేము. దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు ఇంకనూ మా కుటుంబంలో జరుగుతాయి కూడా. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా విడవడు, ఎడబాయడు. అటువంటి నమ్మకం అయితే నాకుంది. దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు, అలాగే మా కుటుంబంలో కూడా జరిగిస్తాడనేసి, ఇంకా అనేకులు కూడా సంఘంకి రావాలని ఎంతో భారంతో ప్రార్థన చేయాలని దేవుడు మీ అనుదిన ప్రార్థనలో నా కోసము, నా కుటుంబం కోసం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘ బిడ్డలు నా తోటి సహోదరులందరికీ వేలాది వందనాలు. నా జీవితంలో నేను ఎంతగానో దేవుని నమ్మక ముందు కూడా నేను ఒకటే నమ్ముకుండేదాన్ని. నా జీవితం ఎంత నష్టపోయినప్పటికీ నేను ఎంతగానో దేవుడిని స్తుతించి, అన్యులు ఉన్నప్పుడు కూడా నేను దేవుడి మీద ఆధారపడ్డాను. కానీ నా దేవుడు నాకు ఏ దేవుడు ఏ దేవత నాకు సహాయం చేసే రీతిలో ఎప్పుడూ అయితే లేదు. ఎప్పుడూ నష్టపోయే జీవితాన్ని నేను నష్టపోయాను. నా జీవితంలో నేను ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో బాధలు. నా వేదన దేవాది దేవుడికే తెలుసు. నేను దేవుని నమ్ముకున్న కానుండి ఈ రోజు వరకు కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నేను నమ్ముచున్నాను. నా దేవాది దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి నా వ్యాధి బాధల్లో కూడా, నా కృంగిదలలో కూడా నా దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్నాడు. నేను 2 సంవత్సరాల కిందట నాకు కడుపులో కావిందని హాస్పిటల్కి వెళ్ళాను. నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్తూ ఉండగా నాకు కడుపులో స్కానింగ్ తీయగా కావిందన్నారు. గర్భసంచిలో కాయ ఉంటే నేను స్కానింగ్ తీసుకొని గైనిక్ హాస్పిటల్కి వెళ్ళాను. ఆ హాస్పిటల్ వెళ్ళగా వాళ్ళు ఆపరేషన్ పడుతుంది అన్నారు. కరిగితే మందుల ద్వారా కరుగుతుంది, లేకపోతే నీకు ఆపరేషన్ పడదామని ఆవిడ చెప్పింది. నేను చెప్పినప్పటికీ ఆ మందులు తీసుకుని వచ్చేసాను. ఆ మందులు 10 రోజులు వాడేసి నేను ఇంక వెళ్ళడానికి కూడా నేను హాస్పిటల్కి నాకు అవకాశం లేదు. ఎందుకంటే నా బిడ్డను నేను డెలివరీకి తీసుకొచ్చాను. నాకైతే నేను ఇల్లు అద్దెకి తీసుకొని నేను ఎంతగానో కష్టపడి పని చేస్తే కానీ నేను అద్దె కట్టలేనని నేను ఎన్నో పనులు చేయడానికి నేను అదే శ్రమ పడుకుంటూ నేను ఆ పనిలో నేను ఉండిపోయి నేను దాని గురించి పట్టించుకోకుండా ఉన్నాను. కానీ నా దేవాది దేవుడు నాకు ఎంతగానో నన్ను బలపరిచి, నన్ను ధైర్యపరిచి, ప్రతి వారం నాయన వాక్యంతో నాతో మాట్లాడుతున్నాడని నేను దేవుడికి నేను కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రతి మాట నా హృదయానికి తాకింది. నేను నా దేవుడిలోనే బలపరిచి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా నమ్మదగిన వాడని నేను నమ్ముచున్నాను. నిత్యము ఆయన స్తుతించుకుంటూ నేను నా దేవుడు నీవే నా తండ్రి, నువ్వు స్వస్థపరిస్తే నువ్వు స్వస్థపరచు, లేకపోతే నీ వద్దకు నన్ను తీసుకెళ్ళిపోని నేను నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటూ నేను ఎంతగానో నేను ప్రార్థించుకుంటున్నాను. అయ్యగారికి నేను ప్రార్థన కోరుకున్నాను. ప్రతి అయ్యగారి ప్రార్థనలు నేను ఫలించేటట్టు అయ్యగారు ఎంతగానో నా గురించి ప్రార్థన చేస్తున్నారని నమ్ముచున్నాను. నేను దేవుడు ప్రతి ప్రార్థన, సంఘ బిడ్డల ప్రార్థన, అయ్యగారి అమ్మగారి ప్రార్థనలు ఆలకించి ఉన్నారని నమ్ముచు నాకు గొప్ప స్వస్థత దయచేశాడని నేను నమ్ముచున్నాను. నేను నిన్న శుక్రవారం నాడు హాస్పిటల్కి రమ్మన్నారు. రిపోర్ట్లు పట్టుకొని ముఖ పరీక్ష పట్టుకొని వెళ్ళాను. మంగళవారం వెళ్తే ఆపరేషన్ పడుతుందని పెద్ద డాక్టర్ అమ్మ చెప్పింది. మళ్ళీ శుక్రవారం రమ్మని చెప్పగా నేను వెళ్ళాను. శుక్రవారం వెళ్ళగానే ఆవిడ, మేడం ఏ ఆపరేషన్ పడదమ్మా, ఎటువంటి హాని నీకు లేదు, నీ రిపోర్ట్లో నార్మల్గా వచ్చాయి, నీకు ఎటువంటి హాని జరగదు, ఆపరేషన్ చేయడానికి అవకాశం లేదు, నీకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నావని నేను చెప్పారు. చెప్పగానే నా తండ్రి నాకు ఎంతగా స్వస్థపరిచాడని నేను చాలా సంతోషపడ్డాను. బ్యాగ్ సర్దీసుకున్నాను. ఆపరేషన్ అయితే నాకు ఎవ్వరు తోడు లేరు, కానీ ఎవరు రావడానికి కూడా నాకు లేదు అవకాశం. అందరిని పిలిచాను కానీ ఎవరు నాకు తోడు రాలేదు. కానీ దేవుడి మీద ఒకే ఒక నమ్మకంతో, తండ్రి నువ్వు ఏది చేసినా నీ చిత్తమే అని నేను బ్యాగ్ సర్దీసుకున్నాను. అన్నీ పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళిపోగానే నా దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను ఆవిడతో మరి వైద్యులతో ఏటి మాట్లాడాడో ఆయన చిత్తం ఆయన నెరవేర్చాడని, నా జీవితంలో నెరవేర్చాడని నేను నమ్ముచున్నాను. నాకెంతో సంతోషంగా ఉంది. ఆవిడ చెప్పే ఆయన నాకు ఆపరేషన్ పడదానగానే నా కింద ఎవరు చేసిన వాళ్ళు లేరని నేను ఎంతో ఏడ్చుకున్నాను. మోకాలు వేసుకుని వీళ్ళు ఎవరు రాననేసరికి నేను మోకరించుకొని ఇంట్లోని
ప్రార్థన చేసుకుని బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయాను. ఏదైతే అది అవుతుంది, నా దేవుడు నాకు తోడుకున్నాడని నేను వెళ్ళిపోయాను మొండి ధైర్యంతో. కానీ దేవుడు నాకు ఎంతగానో స్వస్థపరిచి నా అనారోగ్యాన్ని తీసివేసాడని నమ్మచ్చు. నేను దేవుని స్తుతిస్తున్నాను. నేను ఎంతగానో దేవుని స్తుతించాలి. నిత్యము ఆయన సన్నిధిలో ఆయన సేవలో నేను ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అలాగే నా కుటుంబాన్ని, నా బిడ్డ కుటుంబాన్ని ఆయన రక్షణలోకి నడిపించాలని ఆశపడుతున్నాను. నా బిడ్డ కుటుంబాన్ని అంతటినీ రక్షణలోకి నడిపించి నార్మల్స్కి తగిన జీవితాలు ఆ బిడ్డలు జీవించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడని నమ్మచ్చు, స్తుతిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవుడికి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, సంఘ బిడ్డలందరికీ వందనాలు. మన మధ్యన ఉన్న పెంటయ్య గారైనా మన వీధే ఎల్బీజీ నగర్, విజయనగరం మన వాళ్ళది. అయితే కిడ్నీలు గట్ట పాడైపోయాని, లివర్ గట్ట పాడైపోయాని హాస్పిటల్ తీసుకెళ్ళారు. నైట్ సీరియస్ అయిందని తీసుకెళ్తే బాగా సీరియస్ అయింది. ఎందుకంటే శరీరంలో మనిషి అయితే తెలుకున్నాడు కానీ శరీరంలో అవయవాలు అయితే అక్కడ ఏంటి లేవు. డాక్టర్లు కూడా చూసి చెప్పేశారు, హార్ట్ బీట్ బాగా పెరిగిపోతుంది, మనిషి అయితే చచ్చిపోతాడు, ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పేశారంట. తర్వాత మళ్ళీ ఆవిడ గారు ఫోన్ చేసిన అక్క అవుతారు. అక్క ఎక్కడ ఉన్నారు అక్క అనేసి అంటే పలానా హాస్పిటల్ ఉన్న మనిషి అంటే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారితో మాట్లాడామన్నమాట. వెళ్ళి ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఏంటన్నారంటే, మరి ఇంక ఈయన శరీరంలో ఏమీ లేవు, మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి లివరు మొత్తం కిడ్నీలు మొత్తం పోయి మరి ఇంక ఈయన బతకడం ఇంటికి తీసుకెళ్ళిపోయింది అని చెప్పారు. అయితే వీళ్ళ అబ్బాయి వచ్చేసి అంటాడు, కొంచెం సేపు ఉంచండి సార్, కొన్ని రోజులు ఉంచండి, కొన్ని బ్రతికినంతకాలం అని ఇక్కడ హాస్పిటల్లో ఉంచండి అంటే, మేము ట్రీట్మెంట్ చేయడానికి అయితే ఇక్కడ ఏం లేదు, మీరు ఇంటికి పట్టుకెళ్ళిపోండి, ఉంటే ఇవాళ రేపు ఉంటాడు, తర్వాత మట్టుకు చనిపోతాడు, మరి ఇంకా పరిస్థితి చేయి దాటిపోయింది బాగా అని చెప్పినప్పుడు మేము కూడా వెళ్ళాం. మళ్ళీ డాక్టర్ గారితో మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అయితే మమ్మల్ని తిట్టారు. అయ్యా జ్ఞానం లేదా, మీకు బుద్ధి లేదా, నేను డాక్టర్ గారినా మీరు డాక్టర్ గారా, మరి అన్నీ చెప్పాం కదా, మొత్తం శరీరంలో అవయవాలు అయితే ఏం లేవు, మొత్తం అన్నీ డ్యామేజ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మేము హాస్పిటల్లో ఉంచితే మీకు బిల్లు వేస్ట్ తప్ప ఇంక రెండోది ఏం లేదన్నప్పుడు మరి ఆవిడ గారికి అతనికి కూడా చెప్పాం, అక్క మరి మీరు ఎంతకాలం అనేక మంది దేవుళ్ళు నమ్మారు కదా, వారు ఎవరు మిమ్మల్ని రక్షించలేదు, ఏసైనా ఒకసారి నమ్ముకోండి, ఏసై దగ్గరికి ఒకసారి రండి, దేవుడి సన్నిధికి రండి, దేవుడి సన్నిధికి వస్తే దేవుడు స్వస్థపరుస్తాడండి, విశ్వాసంతో మీరు నమ్మి రండి అని అన్నప్పుడు అక్క ఏంటన్నారంటే, సరే తమ్ముడైతే ఇంటి దగ్గర తీసుకెళ్ళిపోదాం, ఇంటి దగ్గర తీసుకెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేద్దాం, బ్రతుకుతాడు, బ్రతికితే దేవుడి సన్నిధికి వచ్చి జీవితకాలం బ్రతుకున్నంతకాలం దేవుడితోటే సహవాసంలో ఉంటామని చెప్పారు. అప్పుడు గొప్ప సంతోషం అనిపించింది. ఎందుకంటే చివరి దినాలు మరి ఇంకా చచ్చిపోతారు అనుకున్న టైంలో తీసుకొచ్చినప్పుడు దేవుడు బాగా స్వస్థపరిచాడు. ఆ మాట వీళ్ళు విశ్వసించారు. ఇంటికి వచ్చిన మరి అయ్యగారు ఫోన్ చేసినప్పుడు అయ్యగారు కూడా వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఎంతో స్వస్థతను అనుగ్రహించాడు. సంఘం కూడా ప్రార్థన చేశారు ఈ పెంటయ్య కోసం. అయితే దేవుడు మనడికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి మన మధ్యలో నిలబెట్టారు. అందుని బట్టి దేవుడి స్తోత్రాలు. మరి ఆయన సాక్ష్యం చెప్పడం రాదు, మరి ఆయన తరపు నుంచి నేను చెప్తాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మంచిది ప్రియులారా, కొన్ని మాటలను మనము దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదవగా విందాం. రోమీలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుదాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభునందు ప్రియులరా, మనుష్యుడు అక్కడ మీదని 18వ వచనం నుండి కూడా మనం చూస్తే, మనుషుడు తన యొక్క భక్తిహీనతను బట్టి, మనుషుడు అవివేకపు స్థితిని బట్టి, మనుషుడు తనకున్నటువంటి హృదయపు ఆలోచనలను బట్టి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇర్మియా గ్రంథంలో చాలా రకాలైనటువంటి మాటలు ఉంటాయి. వారు దుష్ట హృదయముతోనూ, భ్రష్ట హృదయముతోనూ, భ్రష్ట మనస్సుతోనూ అనేక రకాలైనటువంటి రీతిలో దేవుని పనులను, దేవుని ఆ క్రియలను చేయుట కొరకు వారు ఏమాత్రమును కూడా దేవునికి మనస్సును ఇవ్వనొల్లక, వారికి నచ్చినట్టుగా వారు ప్రవర్తించి, వారు దేవుని సన్నిధిలో చెడిపోయినట్టుగా, దేవుని ఉగ్రతకు లోనైపోయినట్టుగా, భక్తుడైనటువంటి ఇర్మియాను దేవుడు మాట్లాడి పంపించినటువంటి సందర్భాలు మనకున్నాయి. అటువంటి వారిని బాగు చేయటానికి, అటువంటి వారిని తిరిగి మరలా వారి పునర్నిర్మాణం, లేదంటే వారి మొదటి స్థితిలోనికి వారిని తీసుకొని రావటానికి ప్రభు అనేక రకాలుగా
ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చేసినప్పటికీ కూడా మనుషుడు ఏం చేస్తున్నాడంటే, మనుషుడు దేవుని స్వరూపమును పక్షుల యొక్కయు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అదే 1వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని 22వ వచనంలో ఉంటుంది, వారి అవివేక హృదయము అంధకారమయమాయను, వారు జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులుగా ఉన్నారు. అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు పక్షుల యొక్కయు, అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు చతుష్పాద జంతువుల యొక్కయు, అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చుకుంటున్నారు. దేనిని బట్టి? అవివేక హృదయమును బట్టి. చాలా హృదయాలు వస్తాయి ఇక్కడ, మీరు గమనించుకోండి. చాలా హృదయాలు వస్తాయి, చాలా మనస్సులు వస్తాయి. ఎటువంటి హృదయంతో వారు ఉన్నారంట? ఎటువంటి హృదయంతో వారు ఉన్నారంట? అవివేకపు హృదయముతో ఉన్నారంట. వారు జ్ఞానులం అనుకుంటున్నారంట, కానీ వారి జ్ఞానం ఎలా ఉందంటే, అక్షయుడగు దేవుని మహిమను క్షయమైపోయే జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, మనుషుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపములను తయారు చేసుకొని వాటికి సాగిల పడతా ఉన్నారు. నీవే దేవుడు అని వాటి ముందున వారు సాగిల పడతా ఉన్నారు. నీవే మమ్మల్ని విడిపించువాడవని, నీవే మాకు పరలోకమిచ్చువాడవని, నీవే మాకు జీవమిచ్చువాడవని వారు భ్రమ పడతా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారి హృదయాల్లో ఏం లేదు? దేవునికి చోటు లేదు. దేవునికి చోటు లేదు గనుక వారి హృదయాలు ఎలా ఉన్నాయంటే అంధకారముగా ఉన్నాయి. మన దేవుడు ఏమై ఉన్నారు? యేసుప్రభు ఏమై ఉన్నారు? నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అంటాడు. ఎవరి హృదయముల్లోనైతే నిజమైన వెలుగైనటువంటి యేసు నివసిస్తారో ఆ హృదయం ఎలా ఉండదంటే అంధకారమయమైనటువంటి హృదయముగా ఉండదు. ఆ హృదయం ఎలా ఉంటుంది? అంధకారం అంటే ఏంటి? భక్తుడైన దావీదు అంటారు కదా, నేను గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అంటాడు. గాఢాంధకారం ఎలా ఉంటుంది? చెమ్మ చీకటి. పక్క ఉన్న వారిని కూడా మనం తడిమి పట్టుకోవాలా, అని పక్కన ఉన్నావా అనేటట్టుగా ఉంటుందంట గాఢాంధకారం. అటువంటి గాఢాంధకారములో ఉన్నట్టు మనుషుడు ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది నిజమైన మార్గమో ఏది మార్గము కానటువంటిదో, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియనటువంటి స్థితిలో ఉండి తనకు నచ్చినటువంటి భక్తిని చేస్తూ ఉన్నాడు. తనకు నచ్చినటువంటి మార్గంలో నడిపించబడతా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? వెలుగయ్యున్నటువంటి దేవునికి మానవుని హృదయములో చోటు లేదు. ఈరోజు మన హృదయాలు ఎలా ఉన్నాయి? నిజంగా మన హృదయంలో దేవునికి చోటు ఉన్నట్లయితే మనం ఎలా ఉంటామంటే, ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనలను వెలిగిస్తాడు. మనం ఈ లోకానికి వెలుగునిచ్చే వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే వారిగా ఉంటాం. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో, ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో, దేనిని మనము పాటించాలో దేనిని మనము తృణీకరించాలో సమస్తము కూడా మనము దేవుని వెలుగులో గ్రహించగలుగుతాం. వెలుగు లేకపోతే మనం ఏమీ కూడా మంచి చెడును మనం వివేచించలేం. కనుక ప్రభునందు ప్రియులారా, అప్పటి కాలపు మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు ఎలా ఉన్నారంటే అవివేకపు హృదయమును అంధకారమైనటువంటి జీవితాలని జీవించుచున్నారంట. కారణం ఏంటో తెలుసా? వారి హృదయములో దేవునికి చోటు లేదు. అదే అంటూ ఉన్నాడు భక్తుడు, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ నొల్లకపోయిరి గనుక, వారు చీకటిలో ఉన్నారు గనుక, అంధకారమయమైనటువంటి జీవితాలని వారు జీవిస్తున్నారు గనుక ఏం చేయాలో వారు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. మంచి చెడు తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారి హృదయాలు అవివేకముతోనూ అంధకారముతోనూ నిండిపోయాయి. మన హృదయంలో ఏముండాలి అని కొన్ని విషయాలు మనం గమనిద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 37వ కీర్తన 31వ వచనంలో కొన్ని క్లుప్తంగా కొన్ని మాటలను కీర్తనకారుడైన దావీదు అంటా ఉన్నారు.
నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము, దేవునికి మహిమ కలుగును గాక. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారిపోవు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరి హృదయములోనైతే దేవుని ధర్మశాస్త్రం ఉంటుందో, ఎవరి హృదయములో అయితే దేవుని ఆజ్ఞలు ఉంటాయో, ఎవరి హృదయములో అయితే దేవుని ఇచ్చినటువంటి కట్టడలు ఉంటాయో, వారి జీవితాలంట, వారి అడుగులంట ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో వారు సంచరించుచున్నప్పటికీ వారి అడుగులు జారిపోక స్థిరముగా బండ మీద నిలిచి ఉండేవారిగా ఉంటారు. ఎందుకు? వారికి మంచేదో చెడేదో వారికి తెలుసు, ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో వారికి తెలుసు, వాక్యం ఏం చెప్తుందో వారికి తెలుసు. ఇన్ని తెలిసినప్పటికీ నీ అడుగులు జారిపోతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? నీ హృదయంలో ఏం లేదు, దేవుడిచ్చిన ఆజ్ఞలు లేవు, దేవుడిచ్చిన కట్టడలు లేవు, దేవుడిచ్చినటువంటి విధులు లేవు. దేవుడు ఏ రీతిగా వాక్యానుసారముగా జీవించమన్నాడో అటువంటి జీవితము నీకు లేదు కనుక నీవు తప్పిపోవలసినటువంటి స్థలాల్లో తప్పిపోతా ఉన్నావు. జారిపోవలసినటువంటి స్థలాల్లో జారిపోకుండా ఉండాల్సిన నీవు జారిపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో లేకపోవటమే. కీర్తనాకారుడు అంటా ఉన్నాడు, నీ ప్రజల యొక్క హృదయాల్లో ఏముండాలి అంటున్నాడంటే, నీవిచ్చిన వాక్కు ఉండాలయ్యా, నీవిచ్చిన ధర్మశాస్త్రం ఉండాలయ్యా, నీవిచ్చినటువంటి న్యాయ విధులు ఉండాలి. ఒక కాలేజ్కో స్కూల్కో వెళ్ళినటువంటి విద్యార్థి, లేదంటే వేరే ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటి విద్యార్థి అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఏ సబ్జెక్ట్ మీద అయితే గ్రిప్ పెడతా ఉన్నారో ఆ సబ్జెక్టుని వారి హృదయాల్లో వాళ్ళు ఏం చేసుకోవాలి? వాటిని భద్రపరుచుకోవాలి. ఎగ్జామ్స్ రాసిన రాత్రి పడుకునేటప్పుడు లేపి అడిగినా అంటారు కదా, నిద్రలో పడుకునే వాడిని లేపి అడిగినా ఏం చెప్పాలంట? వాడి పాఠాలు వాడు చెప్పేయాలంట. అలాగే దేవుని పిల్లల యొక్క హృదయంలో నిత్యము వాక్యం ఉంటే మధ్యరాత్రి పడుకున్నప్పుడు లేపినా ఆయన ఏమనాలంట? దయ్యం వచ్చి భయపడినా నీ దుడ్డికారు నీ దండమును ఆదరించును, ఏ అపాయం నా దరి చేరదు, నా చుట్టూ నీ దూతలకు కావాలని వాగ్దానాలు చెప్పేస్తూ ఉండాలంట, వాక్యాన్ని చెప్పేస్తూ ఉండాలంట. అంతేగాని దయ్యం వచ్చిందంటే రాత్రికి అడగడ వణికిపోయిన జ్వరం వచ్చిందంటే నీలో వాక్యం లేదు. నీకు జ్వరం వచ్చిందంటే నీకేటి లేదు, జ్వరం రాలేదంటే వాక్యం ఉంది. ఒకటే నీకు అంచనా. నీ దయ్యం వచ్చింది, వస్తుంది, ఎందుకు రాదు? ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుడి యేసయ్య దగ్గరికే వచ్చింది, మరి నీ దగ్గరికి నా దగ్గరికి ఎందుకు రాదు? వస్తుంది. వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? వాక్యముతో దానిని మనం ఎదిరించాలి. నువ్వు ఇంకేదో ఎదిరించి ఈ లోకపరంగా నాకేదో బలం ఉంది, నేను ఎవరినో తెలుసా నీకు, మొత్తం సిటీఏ దత్తరిల్లిపోతే తెలుసా నా కోసం నీకు అన్నావు అనుకో, అవునా నేనేడో నీకు తెలుసా అని ఇంక వాదన పెరుగుతుంది. అదే యేసయ్య మాటలు మనం చెప్పామనుకో, వెంటనే వాడు ఏమైపోతాడు? నేను ఉండలేను బాబోయ్ అని పారిపోతాడు వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ శరీరధారిగా యేసుప్రభు వారి లోకంలో ఉండేటప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి వాడు వాక్యాలు చెప్తా ఉంటుంటే ప్రభు కూడా ఆయన ఏం చెప్పాడు? ఆయన వాక్యాలే చెప్తా ఉన్నాడు. వాక్యాలు చెప్పి వాక్యముతో ఎదిరించినప్పుడు అపవాది తోక ముడుచుకొని పారిపోయాడు. ఈరోజు అపవాదిని మనం ఎదిరించాలి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి ఏమైపోతాడు? పారిపోతాడు. వాడితో స్నేహం చేస్తే మీలోనే ఉంటాడు. అంధకారమైనటువంటి హృదయమును కలిగిన వారిగా ఉంటే మీలోనే నివసిస్తాడు. మరి అంధకారమైన హృదయాలు మాకున్నాయండి అనడానికి ఏంటి సూచనలు అంటే కొన్ని ఉంటాయి. చూడండి, ఒక మాటను చూద్దాం. కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం చూడండి. కీర్తనలు 28:3. అంధకార హృదయముగా నా హృదయం ఉందా లేదా అని పరిశీలన చేసుకుందాం ఈరోజు. భక్తిహీనులను, పాపము చేయు వారిని లాగివేయకము, వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగు వానితో సమాధానముగా మాటలాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారమును తీర్పు తీర్చయ్యా అంటా ఉన్నాడు. వారు ఏం చేస్తారంట? హృదయంలో ఏముంటుందంట?
దుష్ట ఆలోచనలు పెట్టుకుంటారంట. హృదయంలో దుష్ట తలంపులు ఉంటాయంట. ఇతరులను పాడు చేయాలని, ఇతరులను కృంగదీయాలని, ఇతరులను నాశనము చేయాలని ఆలోచనలే ఉంటాయి వారికి. బైక్ ఎలాగుంటారంట? వాక్యం చెప్పింది, చదవండి ఒకసారి ఆ మాట. తన పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారంట. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. నిజంగా మీకోసం ఇప్పుడు అనుకుంటున్నాను, చాలా బాగుంది. అసలు నిజంగా దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు ఇలాగ అంటూ ఉంటుంటారు కదా. కానీ వాస్తవానికి వారి హృదయాల్లో ఏముంటుందంట? దుష్టాలోచనలు ఉంటాయంట. అంటే దుష్టాలోచనలు కలిగినటువంటి హృదయం ఎవరి హృదయం? అది అంధకారమైనటువంటి హృదయము. అది ఎవరిదంటే అపవాది గడికి సంబంధించింది. చీకటి శక్తులు లేదా అంటుంటాం కదా, చీకటి ప్రభావము, చీకటి మీద అధికారి ఎవడంటే అపవాది గడు. వాడికి సంబంధించినటువంటి హృదయం అది. వాడికి సంబంధించినటువంటి హృదయం ఏ హృదయం అంటే దుష్ట హృదయము. చెప్పండి, ఏ హృదయం అది? అంధకారమయమైనటువంటి హృదయంలో ఒక హృదయం ఏం హృదయం అంటే అది దుష్ట హృదయము. అటువంటి వారు ఎలా ఉంటారో మనం గుర్తించాలి అంటే పైకి సమాధానంగా ప్రేమను ఒలకబోసినట్టుగా మాట్లాడతారంట. పాపం సంసోన్ నమ్మేశాడు. ఎవరిని? దెలీలాని. నా ప్రేయసి, నా సఖి, నీవు లేకపోతే నీళ్ళేంటి? అది కూడా ఓ ప్రేమను ఒలకబోసేసినట్టుగా, నీవు లేకపోతే నీకోసం నా ప్రాణాలు ఇచ్చేస్తాను, నీకోసం నా సర్వాన్ని అప్పగించేస్తాను అన్నదంట. ఒళ్ళో పడుకోబెట్టింది. దాని హృదయంలో ఏముంది? దుష్ట ఆలోచన ఉంది. ఈ నెలగైనా పాడు చేయాలి. దామాత్మని ప్రేమించడం ఎందుకు? పనికిమాలిదే. ఆ మాత్రాన్ని కానీ మోసం చేయడం ఎందుకు? పనికిమాలిదే. ఒళ్ళో పడుకోబెట్టుకుని లాలిస్తూ ఉందంట. వాక్యం చెప్తుంది, తన లాలన మాటల చేత ఏం చేస్తుందంట? లాలించి నెరుస్తుందంట. అక్కడ ఉంటా చాలా చక్కగా. అనగానే ఏమవుతుంది? కుక్కలకైనా సరే ఇలా పాముతుంటూ ఉంటుంటే ఏమవుతుంటుంది? ఎంత కుక్క అయినా సరే అలాగా బాగా తెలుసు కదా. అలాగ ఒళ్ళో పడుకోబెట్టుకున్నది అలా తల నురుముతా ఉంటే ఏం చేస్తుందంట? ఆ సీక్రెట్ ఏదో కనుక్కుందంట. అంతవరకు మహామహిమతో నింపబడి శత్రు సైన్యాన్ని గడగడలాడించినటువంటి ఒక బలమైన అభిషేకాన్ని పోగొట్టడానికి అపవాది దుష్ట పన్నాగాలు చేస్తూ ఉంది. నీ బలం ఎక్కడి నుండి వచ్చింది? నిన్ను చూసి శత్రువులు ఎందుకు గడగడలాడిపోతున్నారు? ఈ ప్రభావం అంతా ఎక్కడి నుండి పొందుకున్నావు? సంసోను చెప్పవా ప్లీజ్ అని చెప్తా ఉంటుంటే అప్పటికి కొన్నిసార్లు దాటించుకొని వెళ్ళాడంట. అంతేలే, నువ్వు నాకైతే చెప్పు, అందరికీ చెప్తావు, నేనంటే నీకు అంత ఇది, నీకంటే ఇది అని చెప్తా ఉంటుంటారు కదా అని చెప్పగానే మొత్తం మీద గుడ్డిగా నమ్మేసి ఏం చేశాడు? తన బలమంతా కూడా చెప్పేశాడు. అభిషేకాన్ని కోల్పోయాడు. ఆ దుష్ట ఆలోచన హృదయంలో పెట్టుకొని చేసినటువంటి దాని తగినటువంటి క్రియ మన బైబిల్లో లేదు. కానీ తప్పకుండా ఒకరోజు మనం పరలోకం వెళ్ళినప్పుడు దెలీలా పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలను పాడు చేయటానికి, అభిషక్తులను పాడు చేయటానికి అనేకమైనటువంటి దుష్ట పన్నాగాలు పన్ని అపవాది ఎవరిని వాడుకుంటాడంటే, ఎవరిని వాడుకున్నాడు? ఆదామును పాడు చేయడానికి. అందుకని వాక్యం కూడా చెప్తుంది, భార్యలంట బలహీనమైన ఘటమని ఎంచి వారితో జ్ఞానము చొప్పున కాపురము చేయండి అన్నాడు. భార్యలు ఎవరంట? బలహీనమైన ఘటం అంట. బలహీనమైన ఘటం. చిన్నదానికి పెద్దదానికి కొంచెం వాళ్ళు వెంటనే గోడలు చూసారు, మట్టి గోడలు ఇరిగిపోయినట్టుగా ఇరిగిపోతూ ఉంటుంటాయి. కొండల్లో నుంచి నీళ్ళు ఒలిగిపోయినట్టుగా ఒలిగిపోతూ ఉంటుంటాయి. లోకం చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే నిజంగా ఎంత అమాయకురాలు అనుకుంటారు. కానీ వారి హృదయాల్లో ఏముంటాయి? దెలీలా హృదయంలో ఏముంది? దుష్ట ఆలోచనలు పెట్టుకొని ఒక అభిషక్తుని నాశనానికి కారణమైంది. దైవభక్తుడు అంటూ ఉన్నాడు, దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, అటువంటి దుష్ట ఆలోచనలు పెట్టుకొని పైకి సమాధానంగా మాట్లాడుతున్న వారికి, వారు చేస్తున్నటువంటి కార్యకలాపాలకి నీవు ప్రతీకారం చేయాలయ్యా అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇర్మియా భక్తుడు కూడా ఏమన్నాడు? నీ కౌగిటన ఉన్న నీ భార్యను కూడా నీవు ఏమన్నాడు? నమ్మకూడదంట. భార్యను, కౌగిట్లో ఉన్న భార్య కదా, ఇంకా విషయాలన్నీ ఆమెకే తెలుస్తాయంటే అది కూడా నమ్మొద్దంట. తెలుసా వాక్యం? మేకా గ్రంథం చదవండి ఒకసారి. మేకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం చదవండి.
చూడండి, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ఒకవేళ పర్సనల్గా ఇతను నా పర్సనల్ స్నేహితుడు, నేను హృదయానుసారుడండి అన్ని వాడిని కూడా నమ్మొద్దు అంటున్నాడు. నీ కౌగిటిలో పండుకొని ఉన్నా నా నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకో. దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా. మరి ఎవరిని నమ్మకపోతే ఎవరు నమ్మాలండి? ఏటండి మీరు మరీ చెప్తున్నారు కానీ, భార్యని నమ్మకపోతే, పిల్లల్ని నమ్మకపోతే, భర్తను నమ్మకపోతే, ఎవరిని నమ్మకపోతే ఎవరు నమ్మాలి అండి అంటే వాక్యం చెప్తుంది. కీర్తనకారుడు అంటున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. నిన్నేనే నమ్మియున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్మియున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. నిన్నేనే నమ్మియున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. హల్లెలూయా. అంధకారమయమైనటువంటి హృదయం ఎలాంటిదంటే దుష్ట హృదయము. రెండవది, కీర్తన గ్రంథం 36వ కీర్తన మొదటి వచనం. 36వ కీర్తన మొదటి వచనం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వారి దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తిహీనుల హృదయంలో ఏముందంట? అతిక్రమము. అతిక్రమము చేయువాడు వర్ధిల్లడు అని వాక్యం చెప్తా ఉంది. ఆదామవ్వలు ఏం చేశారు? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. వారు పాపములో పడిపోవటానికి, అపవిత్రులైపోవటానికి, దేవుని నుండి దూరం అయిపోవటానికి, దేవుడిచ్చిన మహిమను కోల్పోవటానికి కారణమేంటో తెలుసా? వారి అతిక్రమ క్రియలే. వారి అతిక్రమమే పాపాన్ని కొని తెచ్చింది. వారి అతిక్రమమే దేవుని నుంచి వారిని దూరపరిచింది. అతిక్రమమే సర్వము కోల్పోయేటట్టుగా చేసింది, శాపాన్ని కొని తెచ్చుకునేటట్టుగా చేసింది. ఈరోజు అతిక్రమ క్రియలను బట్టి దేవుడు మనల కొరకు ఎప్పుడో ఆయన గాయపరచబడ్డాడు. చూడండి, యెషయా గ్రంథంలో మాట ఉంటుంది కదా, మన అతిక్రమములు ఎవరో కూడా తీయలేనటువంటివి. అందుకోసమైన ప్రభు ఏం చేశాడు? 53వ కీర్తనలో 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి యేసయ్య నలుగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష యేసయ్య మీద పడింది. యేసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతా ఉంది. హల్లెలూయా. ఒకానొకప్పుడు అంధకారమయమైనటువంటి మానవుని జీవితం ఎలా ఉందంటే అతిక్రమముతో నిండిపోయింది. అతిక్రమముగా ఉండినటువంటి వాని హృదయం ఎలా ఉంటుందంటే దేవుడు లేడనుకుంటాడంట. అతిక్రమాలు చేసేవాడు, అన్యాయాలు చేసేవాడు, మోసాలు చేసేవాడు, వాడు ఏమనుకుంటాడంటే దేవుడు లేడు, దేవుడు ఎక్కడ ఉన్నాడండి, ఏం చేస్తున్నాడండి అని విర్రవీగుతూ మాట్లాడతారంట. ఆనాడు కూడా ప్రభు మనుషులు చేసినందుకు సంతాపపడ్డాడు. ఎందుకో తెలుసా? వారి అతిక్రమ క్రియలను చూచి. నోవహు దినాల్లో దేవుడు సంతాపపడ్డాడు వారి అతిక్రమ క్రియలను చూచి. అనేక మంది ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని చూసినప్పుడు కూడా దేవుడు సంతాపపడ్డాడు. దేని కొరకు తెలుసా? తన పిల్లల యొక్క అతిక్రమ క్రియలను చూచి. నేటికి సంతాపపడుతున్నాడేమో మన అతిక్రమ క్రియలను చూచి. ప్రభునందు ప్రియులారా, మన అతిక్రమ క్రియలు కలిగిన వారిగా మనం ఉండకూడదని
మన అతిక్రమ క్రియలను బట్టి యేసయ్య కల్వరి శిలువలో గాయపరచబడ్డాడు. మన అతిక్రమ క్రియలన్నిటినీ కూడా ఆయన నిర్మూలము చేశాడు. అంధకార హృదయం కలిగినటువంటి వారిని వెలుగుతో నింపాడు. కనుక అతిక్రమ క్రియలు కలిగినటువంటి వారు ఏమనుకుంటారంటే, నీవు నడిచినప్పుడు, పండుకునేటప్పుడు, లేచినప్పుడు, మాట్లాడేటప్పుడు దేవుడు చూస్తున్నాడని మనకి గ్రహింపు ఉందా? ఉండదు. ఎప్పుడు అనుకుంటాం? వాహన ప్రయాణాలు వెళ్ళేటప్పుడు, హాస్పిటల్లో ఉండేటప్పుడు, దేవా నీవు నన్ను చూస్తున్నావయ్యా, నీవు నన్ను చూస్తున్నావయ్యా, నీవు నాకు తోడుగా ఉన్నావయ్యా అని అప్పుడు మనకు జ్ఞాపకం వస్తుంది దేవుడు మనల్ని చూశాడని, దేవుడు మనల్ని చూశాడని. కానీ ఎప్పుడు నిజంగా మనం హృదయంలో ఒకటి పెట్టుకోవాలి, బుద్ధిహీనుడైతే దేవుడు లేడు అనుకుంటాడంట. ఎప్పుడు లేడు అనుకుంటాడు? వాడు తాగేటప్పుడు, వాడు తిరిగేటప్పుడు, వాడు పన్నాగాలు పన్నేటప్పుడు, వాడు రకరకాలైనటువంటి ఆలోచనలు యోచించేటప్పుడు వాడు అనుకుంటాడంటే దేవుడు లేడు, ఏది లేడని. కానీ వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించుచున్నాడు. నీ కుట్రలు ఆయన తెలియవు అనుకుంటున్నావా? ఇవంటే నువ్వు కాదులే. నీ పన్నాగాలు తెలియదు అనుకుంటున్నావా? నీ అవివేక క్రియలు తెలియదు అనుకుంటున్నావా? నీ అతిక్రమ క్రియలు ఆయనకి తెలియదు అనుకుంటున్నావా? శత్రువులను నిర్మూలం చేయి అంటున్నాడు దావీదు. తీర్పు తీర్చు అంటున్నాడు దావీదు. తన దాసుల పక్షమున నిలిచి, తన పిల్లల పక్షమున నిలిచి వ్యాజ్యమాడి విజయాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. యేసయ్య సజీవుడండి. ఏదో ఊరకనే వచ్చి మనం కూడుకోవటం లేదు, ఊరకనొచ్చి మనం ఆయన గురించి మనం చర్చించుకోవటం లేదు, ధ్యానించటం లేదు. తప్పక మన జీవితాల్లో, ఆయన నమ్మిన వారి జీవితాల్లో మేలులు చేసే దేవుడు ఆయన. గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన మధ్యన సజీవ సాక్ష్యాలే మనం వింటా ఉన్నాం. ఇంకా అనేకల జీవితాల్లో దేవుడు మేలులు చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది కదా. చూడండి, మరో మాట చూద్దాం. 3వ మాట, కీర్తనల గ్రంథం 53వ కీర్తన 1వ వచనం చదువుదాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి అంధకారమయమైనటువంటి హృదయం కలిగిన వారు ఎలా ఉంటారంటే దుష్ట ఆలోచనలు కలిగిన వారుగా ఉంటారు. అంధకారమయమైనటువంటి హృదయం కలిగిన వారు ఎలా ఉంటారంటే అతిక్రమం క్రియలు చేయువారుగా ఉంటారు. అంధకారమయమైనటువంటి చీకటి హృదయం కలిగిన వారు ఎలా ఉంటారంటే బుద్ధిహీనులుగా ఉంటారంట. బుద్ధి లేని వారిగా, బుద్ధిహీనులుగా. అటువంటి వారు ఏం చేస్తారంట? పాపమును, అసహ్య కార్యములను చేయువారుగా ఉంటారు. వారికి భయం ఉండదు. బుద్ధిహీనుడు, వారికి ఏం తెలియదని కూడా చెప్పలేము, తెలిసి తెలియనట్టుగా. వాడు ఏం చేస్తాడు? ఎవడు చూస్తున్నాడులే. ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఐగుప్తులో నుండి దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసి విడిపించుకొని తీసుకొని వస్తే, తినడానికి తిండిని, తాగడానికి నీరుని చక్కగా వారి చెప్పులు అరిగిపోకుండా, బట్టలు మాసిపోకుండా తన పిల్లలు అంత క్షేమంగా నడిపించుకొని వస్తూ ఉంటుంటే అరణ్య మార్గంలో వారు ఏం చేశారంట? మనల్ని నడిపించడానికి దేవుడు లేడు, ఇదే దేవుడని ఒక దూడను తయారు చేసుకున్నారంట. బుద్ధిహీనులు. ఇది వరకు మనం నడిపించిన దేవుని ప్రభావం ఏమైపోయింది? ఇది వరకు శత్రువుకి అంటకుండా, ఏ అపాయములకు వారికి వాటిల్లకుండా వారికి క్షేమంగా నడిపించుచున్న దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? బుద్ధిహీనులు ఏం చేశారంటే ఏదో అది వరకు కూడా జరగలేనటువంటి పరిస్థితులు చూడగానే ఇక దేవుడు లేదు, ఏది లేదు, అసలు ఎవరు లేరు అన్నట్టుగా మాట్లాడి అప్పుడు దేవుని ప్రభావం చూశారు. కోల్పోయిన తర్వాత దేవుని చూడడంలో అప్పుడు లాభం ఏముంది? అందుకని భక్తుడు అంటాడు కదా, హబక్కూకు, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాతో లేకున్నా, యేసునందే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, యేసునందే యేసయ్యనే. హల్లెలూయా. ఏమున్నా లేకపోయినా,
ఎటువంటి గొడ్డు పరిస్థితులే మన జీవితాల్లో ఎదురైనా, ప్రతికూల పరిస్థితులే మన జీవితాల్లో ఎదురైనా, కలిగి ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నామో లేమిలో కూడా అలాగనే ఉండేవారిగా ఉండాలి. బాగా జరిగినప్పుడు దేవుడు ఉన్నాడు, ఏదో ఒక అపాయం కలిగిందనో, ఏదో ఒక శ్రమ కలిగిందనో, నింద కలిగిందనో, అవమానాలు ఎదురయ్యాయనో దేవుడు లేడని బుద్ధిహీనుల్లా మనం మాట్లాడకూడదు. అది బుద్ధిహీనత. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంధకారమయమైనటువంటి వారి యొక్క హృదయాల్లో నుండి వచ్చే మాటలు ఎలాగుంటాయంటే బుద్ధిహీనత కలిగిన మాటలుగా ఉంటాయి. రెండవది తర్వాతదిగా అంధకారమయమైనటువంటి హృదయం కలిగిన వారి యొక్క హృదయాల్లో ఎలాగుంటాయి, ఎటువంటి ఆలోచనలు ఉంటాయంటే చూడండి, 55వ కీర్తన 21వ వచనం చదువుదాం. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉంటాయంట, అయితే వారి హృదయములో కలహమున్నది. దేవునికి స్తోత్రం. వారి మాటలు చమురు కంటే నునుపుగా ఉంటాయంట, అయితే అవి వరదీసిన కత్తులు. అయిపోయిందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉంటాయంట వారి మాటలు? చమురు అంటే ఏంటి? నూనె, చమురు. దానికంటే చాలా నునుపుగా ఉంటుందంట. చమురు మీద జారితే ఎలా ఉంటుంది? ఫ్రాక్షన్ అవుట్ చేయగల దబ్బును పడతాం అంటే దానికంటే స్పీడ్గా ఉంటుందంట. అటువంటి వారి హృదయాలు ఎలాగ ఉంటాయంటే కలహముతో ఉంటాయంట. వారి మాటలు ఎలా ఉంటాయంటే వెన్న, దెబ్బ మీద ఎలాగ రాస్తారు? ఎటు రాస్తారు? వెన్న రాస్తారు కదా, చల్లగా ఉండాలని. ఇప్పుడు వెన్నలు లేవులే, ఇప్పుడు ఏమి వచ్చాయి? ట్యూబ్లు వచ్చాయి కదా, ఆయింట్మెంట్స్ వచ్చాయి. అప్పట్లోని పూర్వదినాలు ఏం రాసేవారంట? వెన్న రాసేవారంట. అలాగ వారి మాటలు ఎలాగుంటాయంటే కలహములు రేపు ఆ మాటలు వెన్నలాగా ఉంటాయంట. కానీ వారి హృదయాల్లో ఆలోచనలు ఎలాగుంటాయంటే చమురు కంటే నునుపుగా ఉంటాయంట. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చమురు కంటే నునుపుగా ఉంటాయంట. చాలా థ్యాంక్స్ అండి, మీరు చేసిన ఉపకారాన్ని బట్టి ఎంత మేలు అని చూస్తుండడానికి. కానీ హృదయంలో కలహ హృదయం ఉంటుందంట, దుష్టాలోచనలు ఉంటాయంట. అదంతా కూడా ఏ హృదయం అంటే అది అంధకారమయమైనటువంటి హృదయం. ఇటువంటి హృదయం కలిగి ఉండటానికి గల కారణం ఏంటి? వారి హృదయములో వారు దేవునికి చోటియ నొల్లక పోయిరి గనుక. వారి హృదయాలు ఎలా ఉన్నాయంటే అంధకారమయమై ఉన్నాయి, అవివేక హృదయములుగా ఉన్నాయి. ఇవన్నీ ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? వెలుగై ఉన్న దేవునికి చోటివ్వ నొల్లకపోవటమే. ఈ హృదయంలో ఎవరికి చోటిస్తున్నావు? మన హృదయాల్లో దేనికి చోటు ఇవ్వాలి? కీర్తనకారుడు చెప్పాడు కదా, నీ నీతిని ప్రచురించినట్లుగా నీ ధర్మశాస్త్రమును నా హృదయంలో పెట్టుకుంటాను అంటాడు. తర్వాతగా అంటున్నాడు చూడండి, 40వ కీర్తన 10వ వాక్యం. 40వ కీర్తన 10వ వాక్యం తర్వాత 119వ కీర్తన 11వ వాక్యం కూడా మరొకరు చదవండి. నీ నీతిని నా హృదయములో ఉంచుకుంటాను, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపగా నేను వాటికి మరుగు చేయలేదు. యెహోవా, నీ వాత్సల్యము నా దూరం చేయ. మొదట మాట్లాంటాడు 40 కీర్తన 10వ వచనంలో ఏమన్నాడు? నీ నీతిని నా హృదయములో ఉంచుకొని ఊరకొండలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ హృదయములో దేవుని నీతి ఉండాలి, దేవుని నీతి క్రియలు ఉండాలి, దేవుని నీతి ఉండాలి. మన హృదయాలు ఏముంది? మన హృదయాలు ఎలా ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేయండి. వారి హృదయాలంట దేవునికి చోటివ్వని వారి యొక్క హృదయాలు ఎలా ఉన్నాయంటే చెప్పండి. మొదటిది మర్చిపోయారు, వాక్యం మర్చిపోయారు. మొట్టమొదటి దేవునికి వారు చోటియ్య నొల్లకపోయిరి గనుక అని మనం మూలవాక్యం తీసాం. దేవునికి హృదయంలో చోటియ్య నొల్లకపోయిన వారి హృదయాలు ఎలా ఉన్నాయంటే అంధకారముతో ఉన్నాయి, అవివేకముతో ఉన్నాయి. రెండవది వారి హృదయాలు ఎలా ఉన్నాయంటే దుష్ట హృదయములుగా ఉన్నాయి. తరువాతగా వారి హృదయాలు అతిక్రమములతో నిండి ఉన్నాయి. తరువాతదిగా మీరు త్వరగా చెప్పకపోతే వెళ్దో, అంత దీనిగా చెప్తున్నారు. మీరు అసలు వాక్యాన్ని వింటున్నారా? అసలు ఈ మాటలు మీ హృదయాల్లోకి వెళ్ళటం లేదేమో నాకు అనిపిస్తూ ఉంది.
మరి చెప్పిన మాటలు చెప్పలేకపోతున్నారు ఇప్పుడే, తర్వాతకి ఏం జ్ఞాపకం పెట్టుకుంటారు? బుద్ధిహీనత కలిగినటువంటి వారి హృదయాలుగా ఉన్నాయంట. తరువాతదిగా కలహముతో నిండినటువంటి హృదయాలుగా. మరి ఎలాంటి హృదయాలుగా ఉండాలి? దేవునికి చోటు ఇచ్చే వారి హృదయాలు ఎలా ఉండాలి అంటే, దేవుని వాక్యానికి, దేవుని ధర్మశాస్త్రానికి వారి హృదయాలు చోటు ఇవ్వాలి. రెండవది, దేవుని నీతి వారి హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తరువాతదిగా అంటున్నాడు 119 కీర్తన 11వ వచనంలో, అలా నీతికి, దేవుని వాక్యానికి ఎవరు హృదయంలోనైతే చోటిస్తారో వారు ఎలా ఉంటారు? నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. చెప్పకూడదు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా హృదయము అంధకారముగా మారిపోకుండా, అవివేక హృదయముగా మారిపోకుండా, అతిక్రమాలు చేసే హృదయముగా ఉండకుండా, బుద్ధిహీనత కలిగినటువంటి హృదయముగా ఉండకుండా, కలహములతో నిండిన హృదయముగా ఉండకుండా, నా హృదయము వెలుగుమయమైనటువంటి హృదయముగా ఉండాలయ్యా. నా హృదయము పాపము చెయ్యకుండా నీతి కలిగినటువంటి వానిగా, నీవు అంగీకరించే హృదయముగా, నీవు నివసించే హృదయముగా నా హృదయము ఉండాలి. అంటే నా హృదయంలో ఏముండాలి? నీవిచ్చిన వాక్యం ఉండాలి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉంటుంది. అప్పుడు నేను ఎలా నడుచుకోవాలో, జారిపోకుండా, పడిపోకుండా నన్ను స్థిరపరిచి నడిపించేది నీ వాక్యమే. కనుక మన హృదయాల్లో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఆయన వాక్యం ఏమై ఉందంట? దీపము, వెలుగు. దేవునికి స్తోత్రం. తర్వాత ఒక మాట చూద్దాం, చూడండి ప్రభునందు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. యోబు గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం. యోబు గ్రంథం 22 చదివి ముగిద్దాం. చదవండి. ఆయన నోటి ఉపదేశమును అవలంబించు, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుడగు దేవుని వైపు నీవు తిరిగిన ఎడల, మళ్ళా చదవండి. నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. గుడారములో ఉన్నటువంటిది, పంతులు గారు వచ్చి ఏం చెప్తాడు? అయ్యా మా గుడారంలో ఎప్పుడు పేడేనయ్యా, ఎప్పుడు గొడవేనయ్యా, ఎప్పుడు మనశ్శాంతి లేనిదేనయ్యా అని ఎవరిని పిలిచామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? ఇదిగో ఈ మూలన ఏదో లాగుతుంది, ఇదిగో ఇక్కడికి ఏదో వస్తుంది, ఇక్కడ ఏదో శక్తిలో నన్ను ఆవరిస్తుంది, ఇది నువ్వు తవ్వాలి, పెద్ద గొయ్యి తవ్వాలి. ఎందుకు తవ్వాలి? అందులో పడిపోవడానికి. ఆ మూలని ఎరగొట్టి ఆ ముందుకెళ్ళిపోవాలి. పక్కన ఎరగొట్టి ముందుకెళ్ళిపోవచ్చు. ఆ పక్కలు అట్టిండి వచ్చేస్తారు. ఇటు ఇంక ఏవేవో చెప్తా ఉంటుంటారు. అది లోకపరంగా చెప్పే మాటలు. కానీ మన గుడారములో మస్టు పోవునట్లుగా యేసు రక్తము ప్రోక్షించబడాలి. దేవుని సన్నిధి నివసించాలి. ఆయన మనతో ఉండాలి. ఆయన మనతో ఉంటే, ఆ గృహములో ప్రార్థన ఉంటే, ఆ గృహములో విజ్ఞాపన ఉంటే, ఆ గృహములో గాన ప్రతిగానాలు ఉంటే, అక్కడ ఏముంటుంది? అక్కడ చీకటికి చోటు ఉండదు. వెలుగై ఉన్న యేసు నివసిస్తాడు ఆ గృహములో. హల్లెలూయా. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో మోకరించి ప్రార్థించగా కీడులన్నీయు కొనిపోవును. మోకరించి హల్లెలూయా. కీడు పోవాలంటే ఏముండాలా? శాంతి చేయాలా? శాంతి కాదు, ప్రార్థన చేయాలా. కీడులు పోవాలంటే ఏం చేయాలి? యేసు రక్తం ఆ గృహములో ప్రోక్షించబడాలి. కీడులు పోవాలంటే ఏం చేయాలంటే ఆ గృహములో నివసించు వారందరూ యేసు రక్తము చేత కప్పబడి ఉండాలి.
ఎవరి గడప కమ్ముల మీద యేసు రక్తము ప్రోక్షించబడిందో సంహారపు దోత గృహాన్ని దాటి వెళ్ళినట్టుగా ఎవరి గృహములో నివసించిన మనుషులు యేసు రక్తము చేత కప్పబడి నింపబడి ఉంటారో వారిని రోగాలు దాటి వెళ్ళిపోతాయి, మరణపు దోత దాటి వెళ్ళిపోతుంది, నేను కలవరపరిచే పరిస్థితులు దాటి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోవాలి అంటే నీ గుడారంలో ఏముండాలి? యేసు రక్తం ఉండాలి, దేవుని గురించిన గాన ప్రతిగానాలు ఉండాలి, స్తుతి స్తోత్రాలు ఉండాలి. ఇది ఉండాలి ఏ దేవుని పిల్లల గృహములో. ఈనాడు లేకపోవడానికి కారణం ఏంటంటే చీకటి హృదయాలు, దుష్ట హృదయాలు, అవివేకపు హృదయాలు, అంధకారంతో కూడినటువంటి హృదయాలు, ఇవన్నీ కూడా. అందుకోసమని వారు దేవుని స్తుతించలేని వారిగా ఉన్నారు, దేవునికి ప్రార్థించలేని వారిగా ఉన్నారు, దేవునితో సహవాసము చేయలేని వారిగా ఉన్నారు, దేవునితో అన్యోన్యతను కలిగి లేని వారిగా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన హృదయాలు ఎలా ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేయాలి. భక్తుడు అంటా ఉన్నాడు కదా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలోనే, నీ గృహం అభివృద్ధి పొందాలంటే, మరొకసారి ఆ మాట చదవండి. నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. నీవు అభివృద్ధి పొందాలి అంటే నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించాలి. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు అభివృద్ధి పొందాలి అంటే, నీ గృహము వర్ధిల్లాలి అంటే, నీ గుడారములోని, నీ హృదయములోని ఉన్నటువంటి దుర్మార్గతను తీసి నువ్వు ఈ దినాన్ని నువ్వు పారవేయగలిగినట్లయితే దేవుడు ఈ క్షణము నుండే నేను వర్ధిల్లింప చేయబోతా ఉన్నాడు, నేను అభివృద్ధి చేయబోతా ఉన్నాడు, నేను ఘనత చెందించబోతా ఉన్నాడు. అట్టి కృపను దేవుడు మనకి దయచేయును గాక. అందరూ కూడా మోకరిద్దామా దేవుని సన్నిధిలో.